నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టులో నిర్మాణంలో భాగంగా ఈ రైల్వే లైను ఎంతవరకు, ఏ ప్రాంతంలో ఎంతవరకు వేశారు, రైల్వే కట్ట ఎంతవరకు అయింది, రైల్వే ట్రాక్ ఎంతవరకు అయింది, రైల్వే స్టేషన్లు ఎక్కడెక్కడ వేశారు, అలానే ఈ యొక్క భూసేకరణ పనులు ఎక్కడ చేపట్టారు, ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా ఈ ప్రాజెక్టు గురించి వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా మనం ఇప్పుడు దర్శి దగ్గర నిర్మించినటువంటి రైల్వే ట్రాక్ కట్ట మీద ఉన్నాం. ఇప్పుడు మనం చూసేది ఇది లైవ్ ద్వారా ఇది దర్శి దగ్గర ఆర్యుబి రైల్వే అండర్ బ్రిడ్జి దగ్గర నుంచి ఈ యొక్క మనం ఈ వీడియో అనేది చిత్రీకరించడం జరిగింది. ఈ రైల్వే అండర్ ద బ్రిడ్జి దర్శి నుంచి ఈ యొక్క మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తూ ఆ ట్రాక్ని అయితే చూపిస్తున్నాము. ఇది మొత్తం ఒక 4 ఫేజులుగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ యొక్క నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును శావల్యాపురం వరకు ఈ యొక్క ట్రాక్ అయిపోయింది, విద్యుదీకరణ పనులు అయిపోయినాయి. అక్కడి నుంచి గుండ్లకమ్మ దాకా గుంటూరు గుంతకల్ రైల్వే లైన్లో కలుస్తాం. తర్వాత గుండ్లకమ్మ నుంచి ఈ యొక్క దర్శి మీదుగా పొదిలి, కనిగిరి, ఇట్లా పామూరు, ఆత్మకూరు మీదుగా, వింజమూరు ఆత్మకూరు మీదుగా ఇది వెంకటగిరి అటు పోతుంది. ఇప్పుడు మనం ఇది మాత్రం ఈ యొక్క దర్శి దగ్గర ఉన్నటువంటి ట్రాక్, నిర్మించినటువంటి ట్రాక్. ఈ ట్రాక్ ఇక్కడ సింగిల్ లైన్ అని చెప్పాం కదా, కానీ ట్రాక్ వేశారు కానీ విద్యుదీకరణ పనులు మాత్రం ఇంకా చేపట్టలేదు. విద్యుదీకరణ పనులు మాత్రం ఈ శావల్యాపురం వరకు విద్యుదీకరణ పనులు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. విద్యుదీకరణ ఈ శావల్యాపురం దాకా ట్రయల్ రన్స్ కూడా వేశారు, దర్శి దాకా వేశారు, కానీ అవి మామూలుగా ట్రాక్ యొక్క గట్టితనాన్ని గుర్తించడం కోసం, తెలుసుకోవడం కోసం ఒక గూడ్స్ రైళ్లను వాటిని నడిపినట్లు అధికారులు, అట్లానే అధికారులు పర్యవేక్షిస్తూ నడిపినటువంటి ఈ యొక్క ట్రైన్స్ అవి. తర్వాత ఇది ఇక్కడి నుంచి దర్శి నుంచి పొదిలి వరకు ట్రాక్ మొత్తం దాదాపు పూర్తయింది ఈ విధంగా. తర్వాత ఇది దర్శి దగ్గర ఉన్నటువంటి అద్దంకి దర్శి ఈ యొక్క రహదారి మీద, రోడ్డు మీద నిర్మించినటువంటి అది రైల్వే ట్రాక్. అది రైల్వే కట్ట. అటువైపు ఏమో అది గుండ్లకమ్మ పోయేది, ఇది గుండ్లకమ్మ పోయేది, ఇటు ఇది పొదిలి వైపు వెళ్ళేటువంటి రూట్ ఇది. ఇప్పుడు ఈ పొదిలి వైపు వెళ్ళేటువంటి ఈ యొక్క ఈ ట్రాక్ మీరు చూస్తుంది ఇది అక్కడ ఆర్ఓబికి దగ్గర చేసింది. ఇప్పుడు మనం దర్శి రైల్వే స్టేషన్కి వచ్చాం. దర్శి రైల్వే స్టేషన్ పొజిషన్ చూస్తే సింగిల్ ట్రాక్ బిగించారు. అట్లనే బిగించినటువంటి సింగిల్ ట్రాక్ను సరిచేయడానికి కోసం అది మల్టిఫికేషన్ ఇంజిన్ అంటారు దీన్ని. అంటే ఈ ట్రాక్ హెచ్చుతగ్గులు లేకుండా చేసేటువంటి ఇంజిన్, అది యంత్రము, దాని ద్వారా చేస్తున్నారు. ఇప్పుడు అక్కడి నుంచి ఇది ముందు మనం ఈ యొక్క రైల్వే స్టేషన్, దర్శి రైల్వే స్టేషన్ ముందు భాగాల్లో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది పెయింటింగ్ అయిపోయింది. ముందు ఈ యొక్క పెయింటింగ్ వర్క్స్ అవన్నీ అయిపోయినాయి. అంటే దాదాపు 80% అయిపోయినాయి. ఇంకా ఇక్కడంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది దర్శి వరకు వచ్చినటువంటి యొక్క ట్రైన్ ఇది గత 6 నెలలకు 7 నెలల క్రితమే ఈ ట్రయల్ రన్ వేయడం అయితే జరిగింది. 2 సార్లు ట్రయల్ రన్ వేశారు. ఇది దర్శి దాకా వచ్చినటువంటి, దర్శి రైల్వే స్టేషన్ దాకా వచ్చినటువంటి ట్రయల్ రన్ దృశ్యం ఇది. అప్పుడు ఇది బాగా దీన్ని చూడటానికి జనాలు కూడా ఎక్కువ వచ్చారు. ఇది దర్శి నుంచి పొదిలికి వచ్చేటువంటి రైల్వే ట్రాక్ ఇది. ఈ పొదిలికి దాదాపు ట్రాక్ వరకు పూర్తి చేశారు. ఈ పొదిలికి వచ్చిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ అంటే ఇంకా కొన్ని పట్టాలు అట్లనే ఈ యొక్క ట్రాక్ మీద వేసి ఉన్నాయి కదా, అంటే వాటిని ఈ యొక్క పరిచిన తర్వాత వాటిని ఇంకా సరిగా దర్శి నుంచి పొదిలి వరకు వీటిని సరిగా హెచ్చుతగ్గులు లేకుండా ఫిట్నెస్ చేయలేదు. అవి దర్శి నుంచి చేసుకుంటూ వస్తాయి. ఇది పొదిలి రైల్వే స్టేషను. ఈ పొదిలి రైల్వే స్టేషన్లో సింగిల్ ట్రాక్ చేశారు. ఆ పక్క ఇది మనం ఇప్పుడు మొదటి ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఈ యొక్క పొదిలి దగ్గర నిర్మించినటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాక్ను చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు మనం తీసేదానికి లెఫ్ట్లో ఉన్నదేమో ఇది 1వ నెంబర్ ప్లాట్ఫాము.
ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఈ యొక్క పొదిలి రైల్వే స్టేషన్ అయితే చిత్రీకరించడం జరిగింది. ఆ మధ్యలో ఒక ట్రాక్ వేశారు, ఆ మధ్యలో సిమెంట్ స్తంభాలు ఉన్నాయి, అక్కడ మెయిన్ ట్రాక్ వస్తుంది, దాని పక్కన ఇప్పుడు ఇదేమో లూప్ లైన్ ట్రాక్. ఇది మధ్యలో సిమెంట్ స్తంభాలు దిమ్మెలేసి ఉన్నారు కదా, అక్కడ మెయిన్ లైన్ వస్తుంది. తర్వాత ఇది దాని అవతల ఇంకొక 2వ ప్లాట్ఫాము 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఉంది. మనం ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఇది చూడండి, ప్రహరీ ఎంత అయిపోయింది. ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఈ గ్రావెల్ వర్క్లు ఈ యొక్క ఎంత జరుగుతున్నాయి అంటే ఇదిగో అది 2వ నెంబర్ ప్లాట్ఫాము 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఆ పక్క ఉంటుంది. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో వర్క్ జరుగుతుంది కదా, ట్యాంకరు. ఆ తర్వాత పక్కన ఇది ఆఫీసర్స్ ఉండేటువంటి ఇది యొక్క మొత్తం రైల్వే స్టేషన్ అన్నమాట. టికెట్ బుకింగ్ కానీ రైల్వే అధికారులు కానీ మొత్తం ఉండేటువంటి స్టేషను ఫ్రంట్ వ్యూ ఇది. మొత్తం ఈ రైల్వే స్టేషను పొడవు వచ్చేసి 550 మీటర్లు ఉంటుంది. అంటే 1/2 కిలోమీటర్ల కన్నా ఒక 50 మీటర్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది పొదిలి రైల్వే స్టేషన్ దృశ్యం. ఇది రైల్వే స్టేషను ముందు భాగం నుంచి మనం కానీ చూస్తే పొదిలి రైల్వే స్టేషన్ నిర్మాణం ఎంతవరకు జరిగిందో మీరు ఇప్పుడు చూస్తున్నారు. అదంతా కూడా రైల్వే ప్లాట్ఫామ్ ఆ పక్కదంతా, అక్కడి నుంచి కూడా ఇదంతా ఈ పొదిలి దాకా చేసినటువంటి అది ట్రయల్ రన్ అంటారు దాన్ని. కానీ ట్రయల్ రన్ కాదు, అది ఆ రైలు యొక్క ఎక్విప్మెంట్ అవసరమైనటువంటి పట్టాలను, ఈ యొక్క రైల్వే ట్రాక్ నిర్మించడానికి అవసరమైనటువంటి సామాగ్రిని తీసుకొచ్చినటువంటి యొక్క రైలు ఇంజిన్ ఇది పొదిలి దాకా వచ్చింది. ఈ రైల్వే సామాగ్రిని అంతా కూడా తీసుకురావచ్చిన సందర్భంలో ఈ యొక్క గూడ్స్ రైల్ టైపు ఈ యొక్క పొదిలి దాకా ట్రయల్ రన్ వేశారు. దాంతోపాటు దీన్ని వాస్తవంగా ట్రయల్ రన్ అనకూడదు, దీన్ని సంబంధిత సామాగ్రిని తీసుకొచ్చేందుకు ఉపయోగించినటువంటి గూడ్స్ అనాలి దీన్ని పొదిలి దాకా. తర్వాత పొదిలి నుంచి మనము ఇట్లా చూస్తే కనిగిరి వైపు పొదిలి నుంచి 2 కిలోమీటర్ల మేర పొదిలి రైల్వే స్టేషన్ నుంచి, అంటే పొదిలి రైల్వే స్టేషన్ వచ్చి రాజుపాలెం దగ్గర నిర్మించారు. అంటే రాజుపాలెం పొదిలికి ఒక 2 కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది. తర్వాత ఈ రాజుపాలెం నుంచి 2 కిలోమీటర్ల వరకు ఈ యొక్క రైల్వే స్టేషను పట్టాలు వేశారు. ఇప్పుడు ఇది చూస్తుంది మాత్రం కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర మనం పోతున్నాం. కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర వేసినటువంటి రైల్వే కట్ట ఇది. అంటే ఇంకా కట్ట వరకే పరిమితమైంది, కానీ ఇంకా ఇది కంకర తోలటం కానీ కింద సిమెంట్ దిమ్మేయడం, ట్రాక్లు పరచడం ఇంకా ఆ వర్క్స్ కాలేదు. అంటే కనిగిరి పొదిలి మధ్య పొదిలి రైల్వే స్టేషన్ రాజుపాలెం దాటిన తర్వాత 2 కిలోమీటర్ల వరకు ట్రాక్ పరిచారు. 2 కిలోమీటర్ల తర్వాత ఈ యొక్క కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో అక్కడ పనులు అనేవి ఆగిపోయాయి. మిగతా కనిగిరి మండలం యొక్క ఎడవల్లి దగ్గర నుంచి ఈ యొక్క రైల్వే కట్ అనేది ఈ విధంగా వేయడం అయితే జరిగింది. అక్కడక్కడ వంతెనలు కూడా నిర్మించారు, పూర్తయిన ఆ వంతెనలు కూడా ఈ కట్ట మీద. ఎర్రవోబనపల్లి పోలీస్ యొక్క రైల్వే స్టేషన్ ఉంటుంది. పునుగోడు రైల్వే స్టేషను ఒక చిన్నదిగా ఉంటుంది. ఎర్రవోబనపల్లి రైల్వే స్టేషన్ కూడా చిన్నదిగా ఉంటుంది. ఈ 2 తప్పిస్తే పునుగోడు రైల్వే స్టేషన్ అంటే గూడ్స్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ గూడ్స్ లాగుతుంటాయి అన్నమాట. అది ఎక్కడంటే కనిగిరి పునుగోడు రూట్లో ఆర్యుబి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈ పునుగోడు గూడ్స్ రైల్వే స్టేషన్ అయితే నిర్మిస్తారు. అక్కడి నుంచి వస్తే ఈ యొక్క కందుకూరు రూట్లో ఈ యొక్క కనిగిరి కందుకూరు రోడ్డుపై ఇంకా రైల్వే అండర్ పాస్ అయితే నిర్మించలేదు, రైల్వే బ్రిడ్జ్ ఏది. తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క పేరంగుడిపల్లి, ఈ యొక్క చినేర్లపాడు పై భాగాన ఈ కట్ట దృశ్యం ఈ పై భాగాన కట్ట దృశ్యంలో కూడా ఇక్కడ ఒక వంతెన అనేది నిర్మిస్తున్నారు ఆ గ్యాప్లో. అక్కడి నుంచి వస్తే ఈ యొక్క కనిగిరి రైల్వే స్టేషను ఇది పేరంగుడిపల్లి పైవెత్తున నిర్మించినటువంటి ఇది ఒక కనిగిరి చెరువు నీళ్లు వెళ్ళేటువంటి ఆ వాగు మీద, కనిగిరి పెద్ద చెరువు నీళ్ళు వెళ్ళేటువంటి వాగు మీద నిర్మించినటువంటి ఇది వంతెన. ఇది పేరంగుడిపల్లి పై ఎత్తున ఉంది. అక్కడి నుంచి కనిగిరి రైల్వే స్టేషన్కి కానీ మనం పోతే మొత్తం ఈ మట్టి కట్టనే ఇక్కడ పోశారు. ఇంకా కంకర కానీ ఇవేమి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు. అది దాటుకుంటూ ముందుకు వెళ్తే కనిగిరి రైల్వే స్టేషన్కు మనం కడుతున్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నాం.
అక్కడ చూద్దాం పరిస్థితులు. ఇది కూడా కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మనం చిత్రీకరించాం. ఇది అక్కడ చూస్తున్నాం కదా, సిమెంట్ దిమ్ములు ఇవన్నీ తోలున్నారు. కనపడేది మనకు అది కనిగిరి, ఆ దృశ్యం అది. ఇది కనిగిరి రైల్వే స్టేషను. అంటే ప్లాట్ఫాము 2, 3 నుంచి మనం ఇప్పుడు నడిచిపోతూ ఈ యొక్క ఇది ప్లాట్ఫాము 2, 3 ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నది అది కనిగిరి రైల్వే స్టేషను. అది అంటే స్టేషన్ వరకే నిర్మిస్తున్నారు కానీ మధ్యలో ట్రాక్ కూడా ఇంకా ఏమి ఈ యొక్క కంకర తోలటం కానీ ఇది మధ్యలో గ్రావెల్ వర్కే, ఈ ట్రాక్కి సంబంధించినటువంటి గ్రావెల్ వర్కే ఇంకా జరగలేదు. ఓన్లీ ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి 1వ ప్లాట్ఫాము, 2వ నెంబర్ ప్లాట్ఫాము, 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి గ్రావెల్ వర్క్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. ఆ గ్రావెల్ వర్క్ ఇది అంటే మట్టి తోలారు. దీని మీద 2వ నెంబర్ ప్లాట్ఫామ్, 3వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుంది. అంటే ఇప్పుడు అటు మనం ప్రయాణిస్తుంది అది పొదిలి వైపు వెళ్ళేటువంటి రైల్వే కట్ట అదనమాట. ఇక కనిగిరి ఈ కట్ట నుంచి పోతూ ఉంటే ఇందాక చెప్పాను కదా, పునుగోడు దగ్గర పునుగోడు క్రాసింగ్ అంటే ఈ టంగుటూరు ఈ యొక్క పునుగోడు కనిగిరి రోడ్లో ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడి విగ్రహం దాటిన తర్వాత ఆడ క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీల దగ్గర ఈ యొక్క గూడ్స్ రైల్వే ఒక స్టేషన్ అనేది నిర్మిస్తారని చెప్పాం కదా. అప్పుడు అదే పోతే ఈ ఎర్రవోబునిపల్లి నుంచి కనిగిరి రైల్వే స్టేషన్ దాకా మొత్తం ఇలానే పరిస్థితి ఉంది. ఓన్లీ కట్టేశారు, మిగతా ఏమీ లేదు. ఇది ఇప్పుడు మనం కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర మనకు ఇప్పుడు మీకు ఈ వ్యూ చూపిస్తున్నాను. అంటే గ్రావెల్ తోలినటువంటి అంటే ఇది పామూరు రూట్లో ఇంకా ఏం చేయలేదు. ఇది కనిగిరి రైల్వే స్టేషన్. ఇప్పుడు కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు. పిల్లర్స్ వేశారు, మొత్తం స్లాబ్ వేశారు, అదిగో వర్క్ జరుగుతుంది, వర్కర్స్ కూడా జరుపుతున్నారు. ఇది కనిగిరి పోయేటువంటి అంటే కలగట్ల కనిగిరికి రోడ్డుకి కలిసేటువంటి రోడ్డు అది. ఇది కలగట్ల రోడ్డు. ఈ కలగట్ల రోడ్డు నుంచి ఈ యొక్క దానికి మనం వెళ్తాము ఏది కనిగిరి రైల్వే స్టేషన్ ప్రాంతానికి. కనపడేది రైల్వే స్టేషను. టోటల్గా పొదిలి దగ్గర ఉన్నటువంటి రాజుపాలెం ఇది కూడా కనిగిరి రైల్వే స్టేషన్లో ఒక పార్టీ అది. టోటల్గా పొదిలి రైల్వే స్టేషన్ రాజుపాలెం దగ్గర కొంత ఈ యొక్క భూముల యొక్క విషయంలో రైతులు కోర్టును ఆశ్రయించిన సందర్భంలో అక్కడ వర్క్ కాలేదు. మిగతా ఎర్రవోబనపల్లి, ఎడవల్లి, పునుగోడు పరిసర ప్రాంతాలు, అట్లానే చిన్నెర్లపాడు, కనిగిరి మండలానికి చెందినటువంటి పేరంగుడిపల్లి, పోలవరం ప్రాంతం అయినటువంటి కనిగిరి రైల్వే స్టేషన్ వర్కులు బాగా జరుగుతున్నాయి. తర్వాత అంటే పొదిలికి 2 కిలోమీటర్ల యువతల వరకు ట్రాక్ వేశారు. 2 కిలోమీటర్ల యువతల నుంచి అంతా ఈ యొక్క కట్ట ఉంది కానీ ఇంకా ఏమీ ఈ ట్రాక్ వేయలేదు. అట్లనే కనిగిరి రైల్వే స్టేషన్ నుంచి ఈ యొక్క పామూరు రూట్లో మాత్రం పాలేటి నది మీద ఒక వంతెన నిర్మించాలి, అది ఇంకా నిర్మించలేదు. అట్లనే నారపరెడ్డిపల్లి నది మీద ఒక వంతెన నిర్మించాలి, అది నిర్మించలేదు. అట్లనే ఈ యొక్క వంగపాడు దగ్గర ఒక నది మీద కలవట్ ఇది ఒక బ్రిడ్జ్ వంతెన కట్టాలి, అక్కడ నిర్మించలేదు. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ ప్రక్రియ మాత్రం పూర్తయింది కానీ ఈ యొక్క కనిగిరి నుంచి పామూరు మధ్యలో ఆ భూసేకరణ కూడా పూర్తిగా కాలేదు. లింగారెడ్డిపల్లి, ఈ తక్కిలపాడు, కంచిర్లపల్లి, బల్లిపల్లి ప్రాంతాల్లో కొందరు రైతులకు ఇప్పటికి ఇంకా నష్టపరిహారం ఇవ్వలేదని వాళ్ళే చెప్తున్నారు. ఏది యొక్క పొలం రివార్డు. అట్లనే ఈ వెంకటగిరి, అట్లనే ఆత్మకూరు, వింజమూరు ఈ ప్రాంతాల్లో కూడా రైతులకు ఈ యొక్క పొల నష్టపరిహారం ఇంకా ఇవ్వలేదు రైతులు చెప్తున్నటువంటి అంశం. ఇక వెంకటగిరి, గూడూరు డివిజన్ పరిధిలో కూడా ఈ యొక్క కాళహస్తి దగ్గర ఈ రేణుగుంట ఈ ప్రాంతంలో కూడా కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా పూర్తి కాలేదనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి అంశం. టోటల్గా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది గుండ్లకమ్మ నుంచి దర్శి వరకు పూర్తయింది. దర్శి నుంచి పొదిలి దాకా కూడా పూర్తయింది. పొదిలి నుంచి కనిగిరి దాకా వర్క్ జరుగుతుంది. మిగతా చోట్ల భూసేకరణ పనులు కొంచెం మందకొండిగా సాగుతుంది. వంతెనలు కూడా నిర్మించలేదు. గతంలో ఎవరో ఒకరు నాకు మెసేజ్ పెట్టారు వంతెనలు నిర్మించిందని. వంతెనలు నిర్మించలేదు, భూసేకరణ కూడా పూర్తిగా కాలేదు. అది ఫ్రెండ్స్ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ ప్రాజెక్టుకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ తోటి ఈ రైల్వే ప్రాజెక్టు గురించి మీకు అందజేస్తాను ఫ్రెండ్స్. జై హింద్.